amount and change the physical features of the buildings of the petitioner road number 4178 in the survey number 530 Kadiri Revenue Village. There shall be no order as clause. ఇది ఎప్పుడుది మీరు చెప్తాండేది 2021 అమ్మా 2020 అంటే మీరు కోర్టుకు పోయిండే సంగతి కూడా తెలియకుండా ఒక కమిషనర్ గారు వర్క్ చేస్తానంటే ఐఎమ్ సారీ ఐ పిటి 2021లో మీకు నోటీసులు వచ్చినాయి దెర్ ఈజ్ ఏ ఆర్డర్ ఇది కూడా రీడ్ అవుట్ చేస్తాను ఉండు సర్వ్ చేసేది కూడా చెప్తాను తెలుగుగా మాట్లాడుతున్నాను ఆఫ్టర్ హియరింగ్ బోత్ ద లర్న్డ్ కౌన్సిల్ ద ఇష్యూ ఈజ్ narrowed down considerably. Learned counsel for the petitioner states that all the petitioners anonymously rejected the proposal of the municipality to give them the TDR rights. Learned counsel submits that since that is expressly refused, the power to acquire the land should be exercised by the municipality as per the provision of the right to fair compensation and transparency in land acquisition, Rehabilitation and Resettlement Act 2013. Learned standing counsel on the other hand states that the power to acquire the land is conferred under section 174 of the AP Municipalities Act 1965 itself. He states that the compensation can only be given to the people lawfully entitled to the same. This court is of the opinion that this is a matter which requires further investigation. List on 12/2/2021. Till then, there shall be an interim direction to the third respondent not to demolish. The third respondent is the Commissioner Kadiri Municipality, Miremma, third respondent. Not to demolish the structure. However, this order will not preclude the parties to enter into negotiations if they so advise. మీరు దీని అర్థమన్నా తెలుసా మీకు మీరు ఎప్పటికీ మీరు నెగోషియేషన్స్ ఎప్పుడు పిలిచినా కోర్టు ఆర్డర్ ప్రకారం రావడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. దే ఆర్ వెరీ కేటగిరికల్ అబౌట్ దట్ నెగోషియేషన్స్. రిపీటెడ్ గా మీరు పిలిచినప్పుడల్లా వచ్చినారు, పత్రికాముఖంగా చెప్పినారు, మీడియా ముఖంగా చెప్పినారు. మొన్న కూడా ఏమనంటే మేము టీటీఆర్ అగైనెస్ట్ అని రైటింగ్ లో కూడా ఇచ్చినారు. యువర్ కౌన్సిల్ హాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ యూ వాంటెడ్ టు గో ఫర్ ద రోడ్ డెమాలిషన్ as per the municipal act, whereas the beneficiaries and the landlords we are against to the municipality act. We are requesting the honorable court to go adopt the land acquisition act 2013 and the matter has been narrowed down and there is a specific order not to demolish the structures to the third respondent. She is the third respondent. నువ్వు ఆ పక్కకు వచ్చినప్పుడు ఈసారి మర్యాద ఉన్నది గౌరవం వినో నేను చెప్పింది కాదు కోర్టు చెప్పినట్టు మళ్ళీ ఎందుకు వస్తున్నావు 2020 ఎందుకు చూపిస్తారా మీరు వినమ్మా మీరు పాత ఆర్డర్ ఎందుకు ఇస్తావమ్మా నాకు ఒకటి రెండోది వినయ కానీ కంటిన్యూస్ వినమ్మా కేసు వైజ్ లెట్ మీ కన్క్లూడ్ మళ్ళీ ఇంకొకటి లిస్ట్ అయింది అది మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ మంత్ అయినప్పుడు negotiation రమ్మంటున్నారు మీరు. యూ డోంట్ హ్యావ్ యూ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఆర్డర్ నాట్ టు డెమాలిష్ ద స్ట్రక్చర్స్. చేయనప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? నెగోషియేషన్స్ వరకే నీకు పర్మిషన్ ఉండేది. మాట్లాడదు అందరూ మాట్లాడదు. నువ్వు నీకు నెగోషియేషన్స్ వరకే కోర్టు ఆర్డర్ పర్మిట్ చేస్తుంది. బియాండ్ దట్ యూ కెనాట్ స్ట్రెచ్ యువర్ ఫీట్, యూ కెనాట్ స్ట్రెచ్ యువర్ ఐడియాస్, యూ కెనాట్ స్ట్రెచ్ యువర్ యాక్టివిటీస్. యూ బీ కేర్ఫుల్. నాకు ఇచ్చే కాదా కోర్టు పోయి చూసుకో, నాకు కాదు. ఐఎమ్ నాట్ ద కాంపిటెంట్ అథారిటీ, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. సామాన్య పౌరుడు ఇక్కడికి వచ్చిన నువ్వు కోర్టు ఆర్డర్ పెట్టుకొని ఎవరు బెదిరించాలని చూస్తున్నావు ఊర్లో? ఏం కాపీ? నీ దగ్గర కాపీ ఉంది కదా, చెప్తా వినో పూర్తిగా. నేను ఇంకా కన్క్లూడ్ చేయలే. ఇంట్రీమ్ ఆర్డర్ గ్రాంటెడ్ అర్లియర్ ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ దెన్. తర్వాత ఇంకొక కాపీ ఇచ్చింది స్టేట్ కంతటి కూడా బ్లాంకెట్ ఆర్డర్ ఒకటి వచ్చింది. ఏమనంటే list for motion hearing against 23/8/2021. Interim orders will stand extended till 23/8/2021 on the same term as the indicated in the order dated 28/4/2021. రెండోది, నువ్వు అసలు ఇంతవరకు కౌంటర్ వేసుకోకుండా ఆడికి వచ్చి లేని చేస్తాను. ఇంకో దాంట్లో ఆర్డర్ టేకన్ అప్ రిట్ పిటిషన్ 9250, దీంట్లో బ్లాంకెట్ ఆర్డర్ టేకన్ అప్ త్రూ వీడియో కాన్ఫరెన్స్. The current wave of COVID-19 pandemic has created havoc in the country with fast rising number of cases. Many of the learned advocates and staff members had suffering from COVID-19. This court had issued the notification
dated 21/4/2021 and 22/4/2021 to have effective containment and control over the coronavirus. Having regard to the regulatory measures taken by the court on the administrative side, there is a need for the court to consider the situation on judicial side so far as continuation of interim orders are concerned. Accordingly, it was considered necessary and appropriate to reconsider this. Order shall unconditionally be extended till 30/6/2021 unless specifically dealt with by any judicial orders to the contrary. All parties affected by the continuation of the interim orders will, however, be at liberty to apply for vacating such orders with due notice to the parties in whose favor such interim orders have been made. Registry will take necessary steps for communication of this order to the concerned courts tribunals. Registry will list this case for motion hearing on 28/6/2021. On that date, the court will consider continuation or otherwise of this order beyond 30/6/2021. అందరికీ కలిపి అప్పటి వరకు ఇచ్చినటువంటి ఆర్డర్లన్నీ కూడా బ్లాంకెట్ ఆర్డర్ కింద 30/6/2021 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇన్ కేస్ 30/6/2021 లో ఆ మ్యాటర్ టేకప్ చేయకపోతే సబ్సిక్వెంట్ కూడా ఈ ఆర్డర్ ఫోర్స్ లో ఉంటుంది. అంతవరకు మీరు ఏదైనా మీ గ్రీవెన్స్ ఉండి మీరు కౌంటర్ ఫైల్ చేసి ఇఫ్ యు ఆర్ గెటింగ్ వెకేటెడ్ దీస్ ఆర్డర్స్ యు ఆర్ ఎంటైటిల్డ్ టు మూవ్ ఫర్దర్. అంతవరకు నువ్వు అది చేయకుండా నీకు ఇచ్చిన నెగోషియేషన్స్ అంటే పిలిచి మాట్లాడు. 10 సార్లు మాట్లాడు, 100 సార్లు పిలిచి మాట్లాడు. అంతేగాని ఇది కూడా మీరు ఊర్లో చెప్తున్నాను, యూఆర్ ప్లేయింగ్ ఏ మైండ్ గేమ్. మీరు మీ ఇంట్రెస్ట్ ఏమో నాకు తెలియడం లేదు, మీ ఇంట్రెస్ట్ ఏమో తెలియడం లే. ఏం కాపీ తయారు చేస్తున్నారు? కాంపెన్సేషన్ ఎవరు అడిగినారండి? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము వినండి, మీకు మాకు కాంట్రాక్ట్ ఉంది. ఇట్స్ నాట్ ఎ పర్సనల్ గేమ్, ఇట్ ఈస్ ఎన్ ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ మాకుంది, ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ మీకుంది. వి హావ్ అప్రోచ్ ద కోర్ట్ ఆఫ్ లా. దాంట్లో కోర్టు ఒక ఇంటర్వ్యూ ఆర్డర్ పాస్ చేసింది. ఏమని? మీ ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ ఉంది, కాంట్రడిక్షన్ ఉంది, దీన్ని రిజాల్వ్ చేసుకునేకి మేము నారో డౌన్ చేసేసి టేకప్ చేస్తాం కేసు అని. టిల్ దట్ టైం ద కోర్ట్ హ్యాస్ గివెన్ ఏ స్టే. ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చింది. అవును, ఇంటర్వ్యూ ఆర్డర్ అంటే ఏమి? అంతే కదా. Not to demolish as third respondent is municipal commissioner only. You are the subordinate of municipal commissioner. You are not the competent authority. మీరు అటువంటి పరిస్థితుల్లో నెగోషియేషన్స్ మాత్రమే మీకు అక్కడ ప్రావిజన్ ఇచ్చింది. మేము వెరీ క్లియర్, టీడీఆర్ వీఆర్ అగెనెస్ట్, మీరు స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ వీఆర్ అగెనెస్ట్. వన్స్ వీఆర్ యాక్సెప్టింగ్ ఫర్ ద టీడీఆర్ దెన్ ద స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ మ్యాటర్ విల్ రైజ్. అదర్వైజ్ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ మ్యాటర్ విల్ నెవర్ అరైజ్. మీరు పగలగొట్టేకి మేము ఒప్పుకుంటే కదండి టీడీఆర్ ప్రకారం మీకు స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ వచ్చేది. వినండి, మేము టీడీఆర్కి యాక్సెప్ట్ చేస్తే నువ్వు స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ పోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిందేది ల్యాండ్ అక్విజిషన్ 2013 ప్రకారం అయితే నువ్వు ఫస్ట్ గెజెట్ నోటిఫికేషన్ ఏదేది పోతుందని ఇంతకుముందు 3 సార్లు మార్కింగ్ వేసుకున్నావు. నీకు సర్వే ఉంది, నీకు అక్కడ మాస్టర్ ప్లాన్ లో ఏముందో రోడ్డు విడ్త్ అనేది ఉంది. ఆ రోడ్డు విడ్త్ పోను ఆ 40 అడుగుల నుంచి మీరు రోడ్డు వేయాలంటే ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ. మీరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మీరు కొలతలు వేసుకొని పలానా డోర్ నెంబర్ లో ఇంత పోతుంది, మేము దీనికి నోటిఫికేషన్ ఇస్తాను, దీనికి ఇంత డబ్బు ఇవ్వదలుచుకున్నాం, ఇంత మార్కెట్ ప్రైస్ ఫిక్స్ చేసినాం, వీళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ పలానా చూపిస్తానని చెప్పి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి మీరు అది డ్యూ ప్రాసెస్ ఎట్లా తయారు చేస్తారు? ఎవరిని అడిగినారు మీరు? ఎవరిని అడిగినారు మీరు? వినో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇద్దరు కోర్టుకు పోయినాం, ఇద్దరు కూడా రెస్పెక్ట్ చేయాలి. మీరు అగెనిస్ట్ పోతామని మీరు వస్తే నేను అగెనిస్ట్ కూడా పోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కాదు, నెగోషియేషన్స్ మాత్రమే నీకు ఫెసిలిటేట్ చేసింది సోఫార్ కోర్ట్. నువ్వు వచ్చి కొలతలేసి పెట్టలా, నువ్వు అది ఆర్డర్ తీసుకో. టిల్ దట్ టైం మాకు ఆడ కోర్టు 2013 ప్రకారం మేము ప్రిపేర్ ఉన్నాము. నువ్వు ప్రిపేర్ ఉంటే కొలతలేసేకరా. నువ్వు ఉన్నావా చెప్పు. నువ్వు కోర్టుకు ఫైల్ చేయి. ఈ రోజు అఫిడవిట్, రేపు పొద్దున్న అందరూ సంతకాలు పెడతావు. ఈ రోజు నువ్వు అఫిడవిట్ కోర్టులో ఫైల్ చేయి. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మున్సిపాలిటీ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ ద ల్యాండ్ అక్విజిషన్ కాంపెన్సేషన్ అని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అక్వైర్ ద ల్యాండ్ త్రూ ల్యాండ్ అక్విజిషన్ 2013 ప్రకారం అని చెప్పేసి చెప్పి మాకు అందరికి నోటీసులు ఇచ్చేసేయి. ఇస్తే మేము రేపే కొలతలు ఇప్పిస్తాం. ఇచ్చి కోర్టుకు వేసి అది కూడా చెప్తున్నాను, నువ్వు కోర్టులో కూడా ఫైల్ చేయాలని. అఫిడవిట్ ఫైల్ చేసి నువ్వు రా. ఒకటి చెప్తాను, నువ్వు తుడ్ పాలిష్ మాట్లాడు. నీ చదువు చాలా తక్కువ, నీకున్న నాలెడ్జ్ కూడా చాలా తక్కువ.
నీ నాలెడ్జ్ మించి మాట్లాడద్దు, నువ్వు అత్తెలు మాట్లాడద్దు మా దగ్గర. ఇంకా ఆఫీస్ కాబట్టి గౌరవం ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కేటగారికల్ చెప్తున్నా, నువ్వు 2013 భూసేకరణ చట్టం ప్రకారము నువ్వు భూమిని సేకరించడానికి సిద్ధంగా ఉంటే మీరు అథారిటీస్ మీరు వచ్చి మిగతా పనులు చేయండి. అది కూడా ప్రొవైడెడ్ ఫస్ట్ యూ షుడ్ అప్రోచ్ ద కోర్ట్ ఆఫ్ లా. నువ్వు ఆడ కౌంటర్ వేసి అది మేము తర్వాత కోర్టు నుంచి వచ్చే ఆర్డర్ని బట్టి మీరు వేస్తే, మీరు అఫిడవిట్ ఫైల్ చేస్తే మేము అందరూ కూడా యాక్సెప్టెన్స్ ఇస్తాం, అక్కడే కోర్టులోనే ఇస్తాం. మేము ఇచ్చిన తర్వాత నువ్వు ఆ రోడ్లోకి రా. ఈసారి వచ్చి మమ్మల్ని ప్రశాంతమైన జీవితంలో పదే పదే మమ్మల్ని వినండి టీపీఓ గారు, మీ గౌరవం మా జీవితాల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేసిన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా దానికి ప్రతి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. రైట్ అమ్మా, మీకు సర్వ్ చేస్తున్నాము, మీ దగ్గర లేకపోతే చూసుకోండి. కరెక్ట్ అమ్మా, ఇంకోసారి వాళ్ళని పంపించేది ఇట్లా మాట్లాడేది ఏముండదు. స్నేహంగా ప్రేమగా చట్టాన్ని గౌరవించే రీతిలో ఒక అడుగు వేస్తే మేము 4 అడుగులు వేస్తాం. దాన్ని వ్యతిరేకించే పద్ధతిగా మీరు 1 సెంటీమీటర్ కదిలా 100 అడుగులు మేము వేస్తాం ముందుకి.